ఏపీ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించింది టీడీపీ కూటమి. వైసీపీని సోయిలో లేకుండా చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక మద్దతు, బీజేపీ కలయిక ఎన్డీఏ కూటమికి భారీ విజయాన్ని అందించాయి. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అనే తేడా లేకుండా యావత్ ఏపీ వైసీపీని తిరస్కరించింది. జగన్ పఠించిన సంక్షేమ మంత్రం, సోషల్ మీడియా ఇంజనీరింగ్ అలాంటి ఫలితాలు కూడా ఇవ్వలేకపోయాయి. ప్రత్యేక హోదా ఆంక్షలను, పోలవరం నిర్మాణాన్ని, రాజధాని కలను చెరిపివేసిన పార్టీకి వైసీపీ భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. చివరకు ప్రతిపక్ష హోదాని కూడా నిలబెట్టుకోలేనంతగా పడిపోయింది. ఇది విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎన్డీఏ కూటమి విజయ డంకా మోగించింది. కూటమి అభ్యర్థులు సంబరాల్లో మునిగిపోయారు. స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తూ కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమలలో కూటమి అభ్యర్థులు అనూహ్య విజయాలు సాధించడం విశేషం. టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో తిరుగులేని మెజార్టీని సాధించాయి. కూటమి మొత్తం 164 స్థానాల్లో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. ఏపీలో మంత్రులు, మాజీ మంత్రులు అందరూ కూడా వెనకంజలో ఉన్నారు. టీడీపీ తాను పోటీ చేసిన 144 స్థానాల్లో 135 స్థానాల్లో విజయం సాధిస్తుండడం విశేషం. టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 21 స్థానాలను కైవసం చేసుకుంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నట్టు 100% స్ట్రైక్ రేట్ కొట్టింది. జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి వంగ గీతాపై 70,354 ఓట్ల భారీ మెజార్టీతో విజయాన్ని నమోదు చేసుకున్నారు. పిఠాపురంలో జన సైనికుల సంబరాలు అంబరాన్నంటాయి. హిందూపురంలో బాలయ్య 31,000 ఓట్ల మెజార్టీతో హ్యాట్రిక్ కొట్టారు. ఇక బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 8 స్థానాలకు పరిమితమైంది. వైసీపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఇది ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా తలకిందులు చేయడం విశేషం. ఎవరూ ఊహించని విధంగా 12 సీట్లకు పరిమితమైంది. ఇది వైసీపీ నేతలు కూడా జీర్ణించుకోలేని విషయం. ఆ పార్టీ అధినేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప మంత్రులెవ్వరూ గెలుపు దిశగా అడుగులు వేయలేకపోయారు. మహామహులు అనుకున్న బొత్స, ధర్మాన, తమ్మినేని లాంటి ఉద్దండులు కూడా ఓడిపోవడం ఊహించని పరిణామం. వైసీపీ ఓటమికి ఆ పార్టీ స్వయంకృతాపరాధమే కారణంగా చెబుతున్నారు. ఏపీకి కావాల్సిన ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని అంశాలను పక్కన పెట్టేసి కేవలం సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకోవడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అయిందంటున్నారు. అమరావతి విషయంలో రైతులు, అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు, మంత్రులు, ఎమ్మెల్యేల్లోని విపరీత ధోరణి ఆ పార్టీని ప్రజలకు దూరం చేశాయని చెప్పుకోవాలి. వైసీపీ ఓటమి ప్రధాన కారణాలలో అమరావతి కూడా ఒకటి. 3 ముక్కలాటతో రాజధాని అంశాన్ని చులకన చేశారనే అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది. వైజాగ్ అంశాన్ని పైకి లేవనెత్తినా ఎవరూ దాన్ని పట్టించుకోకపోవడం గమనార్హం.
ఐదేళ్లుగా రైతులు చేసిన పోరాటం రాజధాని తమకు కాకుండా పోతుందన్న భావన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఇక్కడ కూటమి పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకి ప్రధాని మోడీ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఏపీలో కూటమి గెలుపు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అభ్యర్థులందరినీ అభినందించారు. ఇదిలా ఉంటే ఈ నెల 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడో కీలక అంశం ప్రచారం జరుగుతోంది. ఇక చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపనున్నారనే ప్రచారం కూడా అవుతోంది. కాంగ్రెస్ పార్టీ కీలక నేత కేసీ వేణుగోపాల్ త్వరలో చంద్రబాబును కలుస్తారని సమాచారం. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి అనుకున్నంత మెజార్టీ రాకపోవడంతో టీడీపీ సహకారాన్ని కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకి ప్రధాని మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఏపీలో కూటమి గెలుపు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అభ్యర్థులందరినీ అభినందించారు. ఇదిలా ఉంటే ఈ నెల 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడో కీలక అంశం ప్రచారం జరుగుతోంది. ఇక చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపనున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ కీలక నేత కేసీ వేణుగోపాల్ త్వరలో చంద్రబాబును కలుస్తారంటూ సమాచారం. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి అనుకున్నంత మెజార్టీ రాకపోవడంతో టీడీపీ సహకారాన్ని కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.